ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ నూతన చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? జవాబు: సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుబ్రహ్మణ్యన్. ఎన్హెచ్ఆర్సీ నూతన చైర్పర్సన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుబ్రహ్మణ్యన్. నోట్: జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా స్థానంలో వి సుబ్రహ్మణ్యన్ నియామకం జరిగింది. అంటే వి సుబ్రహ్మణ్యన్ కంటే ముందు ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా అరుణ్ కుమార్ గారు ఉన్నారు. అరుణ్ కుమార్ మిశ్రా. ఇప్పుడు ప్రెసెంట్గా వి సుబ్రహ్మణ్యన్ నియామకం జరిగింది. దీనిలో సభ్యులు ఎన్హెచ్ఆర్సీ సభ్యులుగా ప్రియాంక్ కనుంగో, జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి నియమితులయ్యారు. సభ్యులు ఎవరు? ప్రియాంక్ కనుంగో, జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి. సో ఈ సభ్యులతో కొత్త చైర్మన్గా వి సుబ్రహ్మణ్యన్ నియామకం జరిగింది. అబౌట్ ఎన్హెచ్ఆర్సీ. 1993 అక్టోబర్ 2న స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన చట్టబద్ధ సంస్థగా జాతీయ మానవ హక్కుల కమిషన్గా ఏర్పాటైంది. ఎన్హెచ్ఆర్సీ 1993 అక్టోబర్ 2న చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు జరిగింది. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ఎన్హెచ్ఆర్సీ చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ఈ కమిషన్ పూర్తికాల సభ్యులను హై పవర్ కమిటీని సంప్రదించి రాష్ట్రపతి నియమిస్తారు. సో ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ని రాష్ట్రపతి నియమిస్తారు. ఈ కమిటీలో కింది వారు సభ్యులుగా ఉంటారు. లోక్సభ స్పీకర్. ఈ హై పవర్ కమిటీలో కింది వారు సభ్యులుగా ఉంటారు. లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి, సెంట్రల్ హోమ్ మినిస్టర్. వీళ్ళందరూ హై పవర్ కమిటీలో ఉండే సభ్యులు. ఈ కమిటీలు సూచించిన దాని ప్రకారం రాష్ట్రపతి ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ నియమిస్తారు. ఈ ఎన్హెచ్ఆర్సీ 1993లో ఏర్పడ్డది. దీనిలో మొదటి ముగ్గురు చైర్మన్లు. ఫస్ట్ వన్ రంగనాథ్ మిశ్రా, సెకండ్ ఎంఎన్ వెంకటాచలయ్య, థర్డ్ జేఎస్ వర్మ. ప్రెజెంట్ ఎవరు? వి సుబ్రహ్మణ్యన్. ఫస్ట్ వాళ్ళు ఎన్హెచ్ఆర్సీ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ రంగనాథ్ మిశ్రా, ఎంఎన్ వెంకటాచలయ్య, జేఎస్ వర్మ. ఇది మొదటి ముగ్గురు. ప్రెజెంట్ వి సుబ్రహ్మణ్యన్. నెక్స్ట్ క్వశ్చన్. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26, 2024 ఢిల్లీలోని ఎయిమ్స్లో మరణించారు. ఇతడు ఎన్నవ ప్రధానమంత్రి? జవాబు: 13వ ప్రధానమంత్రి. సో మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, తర్వాత 13వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఇతడు ఎప్పుడు చనిపోయాడంటే డిసెంబర్ 26, 2024. నోట్: 2004 నుండి 2014 వరకు ప్రధానమంత్రిగా భారతదేశానికి పనిచేశారు. 4 నుండి 14 అంటే 10 సంవత్సరాల కాలం 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. మూడవ ప్రశ్న. ఇటీవల ఏ దేశం బట్టతల గద్ద బాల్డ్ ఈగల్ను తమ దేశ జాతీయ పక్షిగా అధికారికంగా గుర్తిస్తూ చట్టం చేసింది? సో ఒక దేశము బట్టతల గద్ద బాల్డ్ ఈగిల్ని తమ దేశ నేషనల్ బర్డ్గా ప్రకటించుకుంది అధికారికంగా. అది ఈ దేశం పేరు ఏమిటి? అమెరికా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. మొట్టమొదటి జాతీయ యువ జీవ వైవిధ్య సదస్సు ఎక్కడ జరిగింది? మొట్టమొదటి జాతీయ యువ జీవ వైవిధ్య సదస్సు ఎక్కడ జరిగింది? జవాబు: హైదరాబాద్. హైదరాబాద్లో జాతీయ యువ జీవ వైవిధ్య సదస్సు జరిగింది. నోట్: తెలంగాణ జీవ వైవిధ్య బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్లో 3 రోజుల పాటు జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలలోని
70 మంది పైగా విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు. దీనికి తెలంగాణ గవర్నర్ అయిన జిష్ణు దేవ్ వర్మ గారు పాల్గొన్నారు. ఈ సదస్సులో హైదరాబాద్ డిక్లరేషన్ని ప్రకటించారు. మొట్టమొదటి జాతీయ యువ జీవ వైవిధ్య సదస్సు హైదరాబాద్లో జరిగింది. దీనికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు పాల్గొన్నారు. హైదరాబాద్ డిక్లరేషన్ ప్రకటించారు. దీనికి సంబంధించి నోటు. తెలంగాణ జీవ వైవిధ్య బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్లో 3 రోజుల పాటు జరిగింది. దీనికి వివిధ ప్రాంతాల్లో 70 మంది విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు. నెక్స్ట్, పద్మశ్రీ అవార్డు విత్తన తల్లిగా గుర్తింపు పొందిన వారు ఎవరు? పద్మశ్రీ అవార్డు గ్రహీత విత్తన తల్లిగా గుర్తింపు పొందిన వారు ఎవరు? రహీబాయి సోమా పోపేరే. జర్మనీ దిగువ సభ పేరు ఏమిటి? బుండెస్టాగ్. జర్మనీ దిగువ సభ పేరు ఏమిటి? బుండెస్టాగ్. దీనికి సంబంధించిన నోట్. జర్మనీలోని పార్టీలు. జర్మనీలో ఎన్నికలలో ఫ్రెడరిక్ మెర్జ్ గెలిచే ఛాన్స్ ఉంది. ఇప్పుడు జరుగుతున్న జర్మనీ ఎన్నికలలో ఫ్రెడరిక్ మెర్జ్ గెలిచే ఛాన్స్ ఉంది. జర్మనీలోని దిగువ సభ పేరు బుండెస్టాగ్. దీనిలో ఉండే పార్టీలు జర్మనీలో ప్రస్తుత ఛాన్సలర్ అయిన ఒలాఫ్ షోల్జ్ నేతృత్వంలో సోషల్ డెమోక్రాట్స్, ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ, ఈ 2 కూటమి ఒలాఫ్ షోల్జ్ సంబంధించిన పార్టీలు. ప్రతిపక్ష నేతకేమో ఫ్రెడరిక్ మెర్జ్. ఈయనకి సంబంధించిన పార్టీలు సంప్రదాయవాదులు, CDU CSUల కూటమి. సో ఇప్పుడు ప్రెసెంట్గా ప్రతిపక్ష నేతలైన ఫ్రెడరిక్ మెర్జ్ గెలిచే ఛాన్స్ ఉంది. ఈయనకు సంబంధించిన పార్టీల కూటమి CDU CSUల కూటమి. ఇప్పటివరకు ఉండే ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ నేతృత్వంలో సోషల్ డెమోక్రాట్స్. నెక్స్ట్ ఇంకొక పార్టీ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ. ఓలాఫ్ షోల్జ్ పార్టీ ఏమో సోషల్ డెమోక్రాట్స్, ఇంకొక పార్టీ ఏమో ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ. ఫ్రెడరిక్ మెర్జ్కి సంబంధించిన పార్టీల సంప్రదాయవాదుల కూటమి CDU CSUల కూటమి. నెక్స్ట్ 7th క్వశ్చన్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన CEOగా 2025 జనవరి 1న ఎవరు బాధ్యతలు స్వీకరించారు? UIDAI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. భువనేష్ కుమార్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా నూతన CEOగా ఎవరు బాధ్యతలు నిర్వహించారు? తన పేరు భువనేష్ కుమార్. దీనికి సంబంధించిన నోట్. ఈయన కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ CEIT కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రో కబడ్డీ 2024 సీజన్ విజేతగా ఏ జట్టు నిలిచింది? ప్రో కబడ్డీ 2024 సీజన్ విజేతగా హర్యానా స్టీలర్స్. ప్రో కబడ్డీ 2024 సీజన్ విజేత ఎవరు అంటే హర్యానా స్టీలర్స్. DGCA నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? DGCA ఫుల్ ఫామ్ డైరెక్టర్ జనరల్ ఫర్ సివిల్ ఏవియేషన్. దీనికి సంబంధించి ఆన్సర్ ఫైజ్ అహ్మద్ కిద్వాయ్. ఈయన DGCA నూతన డైరెక్టర్గా నియమితులయ్యారు. 10th క్వశ్చన్. ప్రఖ్యాత సూఫీ సన్యాసి హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ. ప్రఖ్యాత సూఫీ సన్యాసి హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ 813వ ఉర్సు ఉత్సవాలను ఇటీవల ఎక్కడ నిర్వహించారు? ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ 813వ ఉర్సు ఉత్సవాలను ఇటీవల ఎక్కడ నిర్వహించారు? దర్గా ఖ్వాజా సాహెబ్ అజ్మీర్లో నిర్వహించారు. దర్గా ఖ్వాజా సాహిబ్లో నిర్వహించారు. దీనికి సంబంధించిన నోట్. భారత్లో చిస్తీ ఆర్డర్ ఆఫ్ సూఫీయిజం
ఈయన స్థాపించారు. 1141 నుండి 1236 కాలంలో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ భారత్లో చిస్తీ ఆర్డర్ ఆఫ్ సూఫీయిజంను స్థాపించారు. భారత్లో చిస్తీ ఆర్డర్ ఆఫ్ సూఫీయిజం ఇతనికి సంబంధించి 813 ఉర్సు ఉత్సవాలను అజ్మీర్లో నిర్వహించారు. దర్గా ఖ్వాజా సాహెబ్లో. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన హైస్పీడ్ రైలు నమూనా CR-450 పేరుతో ఇటీవల ఏ దేశం ప్రకటించింది? CR-450 పేరుతో హైస్పీడ్ రైల్ నమూనా ఇటీవల ఏ దేశం ప్రకటించింది? చైనా. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పటివరకు మనము ఒక 11 క్వశ్చన్స్ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ జనవరి ఫిబ్రవరి మంత్లోని నేర్చుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.